ఈ ఉద్యోగంలో లంచాలు ఇస్తేనే ఉద్యోగాలు వచ్చాయంట, మీరు ఎంత కట్టారు? ఏం అట్లా జరగలేదు సార్. ఎవరో ఇస్తేనే వచ్చింది అనేది అదంతా బూటకం సార్. అది మమ్మల్ని అడిగితే చెప్తాం సార్ కావాలండి, ఎందుకంటే మేము ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక మంచి అవకాశం దొరికింది సార్. లేదండి, అలా ఉండదు. డిఎస్సిలో చాలా పారదర్శకంగా జరుగుతుంది. డిఎస్సి అంటేనే అది నమ్మకం మాకు. జనరల్ గా అంటుంటారు కానీ అది నిజం కాదు. లేదు సార్, అసలు అలాంటిది లేదు. అసలు ఎంత పగడ్బందీగా చేశారంటే వండర్, మెరాకిల్. ఇంకెవరు అపోహలే తప్ప ఇవన్నీ ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా ₹1 అడిగింది లేదండి. ఒక రూపాయి కూడా మనీ కట్టలేదు సార్. మేము మా సార్ ప్రిపరేషన్ అయ్యి జాబ్ కొట్టారు సార్. ఇది ఒక అపోహ సార్. నేనైతే ఒక్క పైసా కూడా ఎవరికి ఇవ్వలేదు. నేను నా కష్టార్జితం మీద నేను కష్టపడి చదివి సంపాదించుకున్నా కాబట్టి ఇలాంటివి అయితే నేను నమ్మను. ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలించింది అంటున్నారు డిఎస్సి అభ్యర్థులు. గత సీఎం జగన్ డిఎస్సి అని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సార్ మీ పేరు? నా పేరు కృష్ణకిషోర్ సార్. కృష్ణకిషోర్, నంద్యాల నుంచి వస్తున్నా సార్. దేంట్లో సెలెక్ట్ అయ్యారు సార్? ర్యాంక్ ఏంటి? నాది టీజీటీ సైన్స్ సార్. నాది 135 ర్యాంక్ సైన్స్ టీజీటీలో. ఇంతకుముందు ప్రైవేట్ జాబ్ చేశాను సార్. నాయుడు సార్ గారు మంచి డిఎస్సి ఇచ్చారు. కష్టపడి చదివాను. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు సార్ ఈ జాబ్ క్రాక్ చేయడానికి? నేను సార్ యాక్చువల్గా అయితే 1 year 8 months ప్రిపేర్ అయ్యాను అంతే సార్. అంటే హోప్ ఎలా వచ్చిందంటే అందరూ ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు, లాస్ట్ 8 months నుంచే స్టార్ట్ అవ్వాలి లేదంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది అన్న హోప్ ఎలా వచ్చింది? అంటే ఇంతకుముందు నీట్ సిలబస్ అవి చదువుతుంటే సార్, స్కూల్లో మంచిగా చెప్పేవాడిని, దానివల్ల నాకు ఈజీ అయిపోయింది సార్. సో అంటే మీకు హోప్ ఉందా సార్? అంటే లాస్ట్ టైం 5 years గవర్నమెంట్ చూసాం, డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం, మెగా డిఎస్సి ఇస్తాం అని చెప్పి 5 సంవత్సరాలు అలానే టైం పాస్ చేసుకుంటూ వచ్చారు, ఆశ చూపించుకుంటూ వచ్చారు కదా. మరి ఇప్పుడు వీళ్ళు ఇస్తారు అన్న ఆశ కానీ లేదంటే ఆ నమ్మకం ఎలా వచ్చింది మీకు? లోకేష్ గారు కంపల్సరీ ఇస్తామని చెప్పారు కదా సార్. సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అంటే డిఎస్సి సార్, డిఎస్సి అంటే మాట మీద నిలబడతాడు. ఎన్నో డిఎస్సీలు 14 డిఎస్సీలు వదిలాడు కాబట్టి కంపల్సరీ సార్ మాట నిలబెట్టుకుంటాడు అని నమ్మకంతో ప్రిపేర్ అయ్యాం. సార్ కూడా అలాగే ఎగ్జామ్ పెట్టేశాడు. ఎంతో మంది సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇందాక ఒక 20 సంవత్సరాలు కూడా చెప్పారు. ఇన్ని సంవత్సరాలు కష్టపడి కూడా క్రాక్ చేయని వాళ్ళు, మరి మీ హస్బెండ్ గారు 8 నెలల్లోనే క్రాక్ చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మా సారు ఇది సెకండ్ టైం సార్ రాసింది. ఫస్ట్ టైం 1 or 2 marks లో క్వాలిఫై కాలేదు. ఇంక ఇప్పుడు క్వాలిఫై అయ్యేసరికి చాలా హ్యాపీ అనిపించింది. సార్ డిఎస్సి వేసినందుకు, మేము అనుకున్న దానికోసం సార్ వేసినందుకు హ్యాపీ సార్. ఈ ఉద్యోగంలో లంచాలు ఇస్తేనే ఉద్యోగాలు వచ్చాయంట, మీరు ఎంత కట్టారు? మేమేం కట్టలేదు సార్. మా సార్ ఓన్ గా ఆన్లైన్ లో కోచింగ్ తీసుకున్నారు. ఒక రూపాయి కూడా మనీ కట్టలేదు సార్. మేము మా సార్ ప్రిపరేషన్ అయ్యి జాబ్ కొట్టారు సార్. మీ పేరండి? బొజ్జుగు సువర్ణ సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? విలేజ్ సార్, కర్నూలు డిస్ట్రిక్ట్. ఇప్పుడు దేంట్లో సెలెక్ట్ అయ్యారు, ఏ సిలబస్ లో సెలెక్ట్ అయ్యారు లేదంటే ర్యాంక్ ఎంత వచ్చింది? ర్యాంక్ వచ్చేసి 975 వచ్చింది సార్. కర్నూలు డిస్ట్రిక్ట్ తరపున ఎస్జిటిలో సెలెక్ట్ అయినాం సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు మీరు దీనికి? 1 year సార్. గతంలో 5 సంవత్సరాలు చూసాం కదా మెగా డిఎస్సి అని చెప్పి, ఆశ తప్పితే కూడా నోటిఫికేషన్ ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నమ్మకం ఉందా వచ్చింది లేదంటే నోటిఫికేషన్ ఇస్తారు జాబ్ వచ్చింది అని? నమ్మకం వచ్చింది సార్. ఎందుకంటే 2019లో మాది అయిపోయింది సార్. అప్పటి నుంచి మాకేమీ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఇప్పుడు 2025లో విడుదల చేశారు. అయితే మా ఇంట్లో ముగ్గురికి వచ్చింది సార్. ఇంకా చాలా సంతోషం. అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే 5 సంవత్సరాలు వెయిట్ చేశారు నోటిఫికేషన్స్ కోసం, ఒకేసారి నోటిఫికేషన్ అవటం, మీరు అన్నట్లుగా ముగ్గురు ఒకేసారి సెలెక్ట్ అవటం ఎలా అనిపిస్తుంది? అంటే చంద్రబాబు నాయుడు గెలిచి ఆ నోటిఫికేషన్ విడుదల చేసి మాకి గొప్పగానే ఉంది సార్. ఇంకా మీకు నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? బాగుంది సార్. మేడం మీ పేరు? స్వప్న అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్నూలు డిస్ట్రిక్ట్, ఎమ్మెగనూరు. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు ఈ డిఎస్సికి? మేము లాస్ట్ 6 years నుంచి ప్రిపేర్ అవుతున్నాం సార్. కానీ లాస్ట్ ప్రభుత్వంలో ఒక డిఎస్సి కూడా లేనందుకు అప్పుడే ఉద్యోగం సాధించలేకపోయాం సార్. ఇప్పుడు చంద్రబాబు సార్ హయాం వల్ల ఒక ఉద్యోగం సాధించినాం సార్. ఇంత భారీగా ఉద్యోగాలు వేయడం వల్లనే సాధించగలిగాం. చాలా మందికి ఉద్యోగాలు ఈసారి వచ్చాయి. కర్నూలు డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉద్యోగాలు వేయడం వల్ల అందులో మేము కూడా ఒకరయ్యాము. సో అంటే మెయిన్గా అంటే మీరు చెప్పిన దాని ప్రకారం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి మీరు ప్రిపేర్ అవడం స్టార్ట్ అయినట్లు అయింది. కంటిన్యూ ఉన్నా సార్. కానీ ఒక డిఎస్సి కూడా వేయనందున జగన్ హయాంలో ఒక కూడా పోస్ట్ సాధించలేకపోయాం. ఇప్పుడు వేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది సార్. మీకు అప్పుడు ఏమనిపించింది మేడం? అంటే ప్రతి సంవత్సరం న్యూ ఇయర్కి ఇప్పుడు క్యాలెండర్ మారుతుంది, మనం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ప్రతి సంవత్సరం చెప్పుకుంటూ వచ్చాడు కంటే ఒక ఆశ చూపించుకుంటూ వచ్చారు కదా,
మీరు దానికోసం అంటే ఈగర్గా వెయిటింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏమనిపించేది అప్పుడు? అంటే మేము నమ్మే వాళ్ళం సార్, మా ప్రిపరేషన్ మాత్రం ఆపలేదు. వేస్తారు అనుకునే ప్రిపేర్ అయ్యే వాళ్ళం. కానీ చంద్రబాబు సార్ వల్ల ఈసారి ఉద్యోగం సాధించగలిగాం సార్. అంటే మీకు హోప్ ఉందండి? అంటే లాస్ట్ 5 years చూసాం కదా, వీళ్ళు ఇలానే టైం పాస్ చేసుకుంటూ వచ్చారు, లేదంటే ఇలానే ఆశ చూపిస్తూ వచ్చారు, వీళ్ళు కూడా అలానే చేస్తారేమో అనే అనుమానం కానీ భయం కానీ లేదా? లేదు సార్, వేస్తారని లాస్ట్ చెప్పాలంటే చంద్రబాబు సార్ వేసినప్పుడు నాది 2nd year కంప్లీట్ అయింది. కానీ నేను అప్పుడే ఇంకా ప్రిపరేషన్ కంప్లీట్ కానందువల్ల సాధించలేదు. మళ్ళీ సార్ వల్ల మళ్ళీ హయాంలోనే సాధించగలిగాను. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే అప్పుడు చూశారు కదా 2018లో ఏమైనా నోటిఫికేషన్ ఒకటే చూసారు, మళ్ళీ ఇప్పుడు ఏమైనా నోటిఫికేషన్ ఇవ్వటం చూసారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అది సార్కే సాధ్యం సార్, చంద్రబాబు సార్కే సాధ్యం కాబట్టి మళ్ళీ ఇప్పుడు వేయగలిగారు. ఇంత భారీ ఉద్యోగాలు కల్పించగలిగారు సార్. మెయిన్ గా మేడం, అంటే ఏదైతే ఈ ప్రాసెస్ జరిగిందో, నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు మీకు ఆఫర్ లెటర్స్ వచ్చే వరకు కూడా మధ్యలో చాలా స్కామ్ జరిగిందంట. అంటే లంచాలు ఇస్తేనే ఉద్యోగాలు వచ్చాయంట, మీరు ఎంత కట్టారు? మేము కడితే కదా సార్ చెప్పడానికి. ఏం అట్లా జరగలేదు సార్. అంటే మిస్టేక్స్ జరగకుండా ప్రతిదీ టైం తీసుకున్నా పర్వాలేదు, ఎవరో ఇస్తేనే వచ్చింది అనేది అదంతా బూటకం సార్. అది సార్ ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయారు కదా, మీ ఫోకస్ అంతా ఎడ్యుకేషన్ మీద ఉంటుంది కాబట్టి మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ పనితీరు ఏంటి? బాగా చేసినారు సార్. ఇప్పుడు సారు ఫోకస్ పెట్టడం వల్లనే ఇది ముందుకు జరిగిందని చెప్పొచ్చు. యాక్చువల్గా ఒక ఎలక్షన్ మళ్ళీ ముందు పెడతారు, కానీ సార్ మధ్యలోనే పెట్టినారు. మేము ఉద్యోగం సాధించగలిగినాం సార్. చాలా ఎవరైతే డిఎస్సిని ఒక నెగిటివ్ పోర్ట్రేలో చూపిస్తున్నారో వాళ్ళకి ఏం చెప్తారు మేడం? నెగిటివ్ చూపించడానికి లేదు సార్. చెప్పాలంటే మమ్మల్ని అడిగితే చెప్తాం సార్ కావాలంటే. ఎందుకంటే మేము ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక మంచి అవకాశం దొరికింది సార్. ఇన్ని పోస్టుల వల్ల మేము సాధించగలిగినాం. చాలా సంతోషంగా ఉంది సార్. మాటలు అయితే చెప్పలేము. ఒక ఫ్యామిలీనే బాగుపడుతుంది సార్ ఒకరు ఉద్యోగం వల్ల. మీ వైఫ్ ఇలా 6 సంవత్సరాలు కష్టపడి ఈ రోజు జాబ్ క్రాక్ చేయడం కానీ, అంటే ఈ టైంలో ఇంత మెగా నోటిఫికేషన్ లో ఇది క్రాక్ చేయడం కానీ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుంది అబ్సల్యూట్లీ. ఎందుకంటే 6 years నుంచి ఆమె చాలా కష్టపడింది. టెట్ ఒక 3-4 times రాసింది, కూడా మంచి హై స్కోర్ సాధించింది. అదే విధంగానే చదివింది. ఆమె డెలివరీ టైంలో నోటిఫికేషన్ వచ్చింది యాక్చువల్ గా. అయినా కూడా డెలివరీ సిజరీన్ అయిన తర్వాత కూడా ఆమె చాలా కష్టపడి బాబుని చూసుకుంటూ అక్కడ ఫ్యామిలీని చూసుకుంటూ కష్టపడి చదివింది. ఒక కష్టపడి చదివిన వాళ్ళకి ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుందని నమ్ముతున్నాను. లాస్ట్ ఎలక్షన్ మూమెంట్ లో నారా లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రత్యేకంగా చెప్తున్నారు, మొదటి సంతకం నేను డిఎస్సీ మీద చేస్తా అని చెప్పేసి అల్టిమేటం కూడా చేసినారు సార్ వాళ్ళు. దానికి తగ్గట్టుగా ఈ రోజు మనకు అందరు కనబడుతుంది. ఇంతమంది కుటుంబాలు హ్యాపీగా ఉంటున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి విజనే సార్. ఫైనల్ గా మీరు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే దీని అంతా ముందుండి నడిపించినటువంటి నారా లోకేష్ గారు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే వాళ్ళ ఉన్నటువంటి విజన్ కు, వాళ్ళకు ఉన్నటువంటి మెంటాలిటీకి వాళ్ళు డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు ఏపీని కానీ. ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కూడా వాళ్ళు బాగా డెవలప్ చేస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు జరుపుతున్నాను నారా లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి వర్యులు గారు, అదే విధంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి. మళ్ళీ సార్ ప్రభుత్వమే వస్తుంది సార్ కన్ఫామ్ గా. ఏంటి అంత నమ్మకం? అంటే అసలు ఏమి చేయట్లేదు. లేదు సార్, ఇన్ని కుటుంబాలు చూడండి సార్, ఒకసారి ఈ ఆనందం చూడండి. ఒక ఉద్యోగం వల్ల ఒక ఫ్యామిలీనే బాగుపడుతుంది సార్. అందుకోసం మళ్ళీ కన్ఫామ్ గా చంద్రబాబు సార్ గారే వస్తారు. వచ్చేలాగా చేసాం కూడా మేము. ఇంత డెవలప్ చేసిన తర్వాత, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కన్ఫామ్ గా సారే వస్తారు. మేడం మీ పేరు? శారద అండి. ఎలా అనిపిస్తుంది మేడం? అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దీనికోసం కష్టపడతా ఉన్నారు? చెప్పాలంటే లాస్ట్ ఇయరే నేను ప్రిపేర్ అయ్యాను అంతే. 1 year బాగా ప్రిపేర్ అయ్యాను. బిఫోర్ జస్ట్ ఊకే అట్లా క్యాజువల్ గా రాసాను అంతే. కొంచెం బాగా ప్రిపేర్ అంటే ఇయరే అందుకు వచ్చింది మాకు. ఎందుకంటే ఈ సంవత్సరం నోటిఫికేషన్ వచ్చిందన్న నమ్మకమా, లేదంటే ఇస్తారన్న ఆశ? రెండు అండి. లాస్ట్ 5 years అనిపించలేదా ఒకసారి కూడా? లాస్ట్ 5 years అంటే నేను జాబ్ చేస్తా ఉంటుంది, ఇక నాకు అంత టైం కుదరలేదు. ఈసారి ఎందుకో నాకు చాలా గట్ ఫీలింగ్ ఉంది. ఇవ్వండి ఒక నమ్మకం, తెలుగుదేశం అనుకోవచ్చు, చంద్రబాబు నాయుడు. అంటే లాస్ట్ టైం గవర్నమెంట్ మనం చూసాం సార్, 5 సంవత్సరాలు కూడా ఈ సంవత్సరం డిఎస్సీ ఇస్తాం, ఈ నెల డిఎస్సీ ఇస్తాం, ఈ నెల మెగా డిఎస్సీ అని చెప్పి అంటే అలా ఆశ చూపించుకుంటూ వచ్చారు కదా. వీళ్ళు కూడా అలా చేస్తారేమో, వీళ్ళు కూడా అలా కాదు. లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ ఇయర్ డిఎస్సీ ఫిలప్ చేసిన రోజులు ఉన్నాయి కాబట్టి ఈయన ఫిలప్ చేయక దాదాపు 13 ఏళ్ళ నుంచి ఫిలప్ చేయలే కదా. ఈసారి గ్యారెంటీ చేస్తారనే ఉద్దేశంతో బాగా ప్రిపేర్ అయినాం. ఈసారి ప్రిపేర్ అయింది మా మిస్సెస్. అంటే ఎక్కడైనా నమ్మకం కోల్పోయారా? అంటే జగన్ చేసినట్టే ఇల్లు కూడా చేస్తారేమో, జగన్ చేసినట్టే అవుతుందేమో అని ఎక్కడైనా? అట్లేం లేదు, బాగా నమ్మకం ఉంది కాబట్టి, బాగా చదివింది కాబట్టి పోస్ట్ వచ్చేసి. ఆయన మంచి విజన్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి ఎంత చెప్పినా తక్కువే. అని చాలా హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఏదైతే డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చిందో, ఈ రోజు మీకు ఆఫర్ లెటర్స్ వస్తా ఉన్నాయి కదా, ఇక్కడ ఈ మధ్యలో జరిగిన బిట్వీన్ టైమ్ లో చాలా అవినీతి జరిగిందంట. లంచాలు ఇస్తేనే ఉద్యోగాలు వచ్చాయంట. మరి మీరు ఎంత ఇచ్చారు? లేదండి, అలా ఉండదు. డిఎస్సీలో చాలా పారదర్శకంగా జరుగుతుంది. డిఎస్సీ అంటేనే అది నమ్మకం మాకు. జనరల్ గా అంటుంటారు కానీ అది నిజం కాదు. మేడం మీ పేరు?
నా పేరు సలీమా షేక్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? తెలంగాణ భద్రాద్రి జిల్లా. ఇక్కడ జాబ్ ప్లేస్మెంట్ ఎలా మరి? నాన్ లోకల్ ఓపెన్ లో జాబ్ సాధించానండి. చాలా హ్యాపీగా ఉంది. పేద పిల్లలకి సహాయం చేయాలి, వాళ్ళకి చక్కగా విద్యాబుద్ధులు నేర్పించాలి అన్న ఉద్దేశంతోనే రాశానండి. నా వృత్తి నేను కరెక్ట్ గా చిత్తశుద్ధితో నిర్వహిస్తాను. మీకు ఎలా హోప్ వచ్చింది మేడం? అంటే అక్కడ నుంచి తెలంగాణ వాళ్ళ వరకు కూడా ఏపీలో గత 5 సంవత్సరాలు జరిగిన ప్రభుత్వం పనితీరు చూసిన తర్వాత ఇక అక్కడ ఉద్యోగాలు రావు, డిఎస్సీ రావు అనుకున్నారు కదా, మరి మీకు ఎలా వచ్చింది? నాకు చంద్రబాబు గారి మీద నమ్మకం అండి. ఆయన ఒకసారి మాటిస్తే ఖచ్చితంగా చేస్తారన్న నమ్మకం. ఎప్పుడైతే ఆయన చెప్పారో నేను ఇంకా అప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టేశానండి గట్టిగానే. ఇంకా ఎప్పుడైతే ఆయన చెప్పారో అప్పటి నుంచి చదివాను. ఆ దేవుడి దయ వల్ల ఆశీస్సులతో నేను సాధించాను. మొత్తం అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారు? ఎన్ని సంవత్సరాల కష్టం ఇది? యాక్చువల్ గా నేను 3 years నుండి చదువుతున్నానండి. ఇంకెప్పుడైతే నోటిఫికేషన్ ఏపీలో వస్తుంది అన్నారో ఇంకా సీరియస్ గా మొదలు పెట్టానండి. డైలీ 15 to 18 hours చదివానండి. ఈ రోజు ఎలా అనిపిస్తుంది మేడం? అంటే లాస్ట్ టైం 5 years గవర్నమెంట్ చూసాం కదా, ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ఈ నెలలో మెగా డిఎస్సీ ఇస్తాం అని చెప్పి అంటే అలా ఆశ చూపించుకుంటూ వచ్చారు ఎవరైతే డిఎస్సీ నిరుద్యోగులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా. ఇప్పుడు ఎలా అనిపిస్తా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. లేదండి, బాబు గారు అంటే నమ్మకం, ఫస్ట్ నుండి నమ్మకమే. ఆ నమ్మకంతో చదివాము. ఆయన గారు కూడా అన్నట్టు మాట నిలబెట్టుకున్నారు. మేము రాసాము. ఆ భగవంతుడి ఆశీస్సులతో ఉద్యోగాన్ని సాధించామండి. మా శ్రమ సక్సెస్ అయింది. మీకు అంటే అక్కడ నుంచి చూస్తున్నప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి నారా లోకేష్ గారి పనితీరు ఎలా అనిపించింది? బ్యూటిఫుల్ సార్, చాలా బాగా చేశారు సార్. అంటే దీంట్లో మెయిన్ గా అంటే ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకే వచ్చినటువంటి బాగా రూమర్ ఏంటి అంటే లంచం ఇస్తేనే ఉద్యోగాలు వచ్చాయంట. మరి నాన్ లోకల్ క్యాండిడేట్ గా మీరు అంత ఇచ్చారు లంచం? లేదు సార్, అసలు అలాంటిది లేదు. అసలు ఎంత పగడ్బందీగా చేశారంటే వండర్, మెరాకిల్, సూపర్ అండి. అసలు అలాంటిది లేదు, ఇక్కడ కూడా లేదు. ఇంకెవరు అపోహలే తప్ప ఇవన్నీ. జాబ్ రాని వాళ్ళు, కొంచెం తక్కువ మార్క్స్ లో అంటే 0.51 లో మార్క్స్ కోల్పోయిన వాళ్ళు ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారే తప్ప ఎక్కడ నా శ్రమే పెట్టుబడి, నా సమయమే పెట్టుబడి తప్ప ఎక్కడ కూడా 1 రూపాయి అడిగింది లేదండి. ఇప్పుడు మేము ఇగో భోజనం ప్యాకెట్లు మాకు ఎప్పుడైతే మేము ఇక్కడికి వచ్చామో కర్నూలు వచ్చిన దగ్గర నుంచి మాకు అకామిడేషన్ ఏంటి, ఫుడ్ ఏంటి అంత జాగ్రత్తగా తీసుకొచ్చారండి. సార్ మీ పేరు? నా పేరు హరినారాయణ సార్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను కర్నూలు జిల్లా మద్దిగర మండలం పత్తికొండ తాలూకా మద్దిగర గ్రామం నుంచి వచ్చాను సార్. ఏ సబ్జెక్ట్ లో క్వాలిఫై అయ్యారు? ఎంత ర్యాంక్ వచ్చింది? నేనేమో ఫస్ట్ ఆర్మీలో 19 years సర్వీస్ చేసి బయటకు వచ్చాను సార్. బయటకు వచ్చి 6 years అయింది. వచ్చిన తర్వాత బీపీఎడ్ కోర్సు కంప్లీట్ చేశాను. ఆ తరుణంలోనే ఈ మెగా డిఎస్సీ రావడం, దాంట్లో ఉద్యోగం సాధించడం చాలా ఆనందంగా ఉంది సార్. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే మాకు ఒక తెలియని ఆశయకిరణం లాగా డాక్టర్ వై కళ్యాణ్ కుమార్ సార్ అని చెప్పేసి డిగ్రీ లెక్చరర్ బీఈడి కాలేజీలో వర్క్ చేస్తున్నారు సార్. సార్ 1 రూపాయి కూడా ఎవరి దగ్గరే కానీ ఆశించుకోకుండా కొన్ని వందల మందికి ఉచితంగా ఆయన కోచింగ్ ఇచ్చారు సార్. దానివల్ల కొన్ని వందల కుటుంబాలు బాగుపడ్డాయి. ఈరోజు దాదాపుగా ఒక 160 నుంచి 170 మంది దాకా ఉద్యోగాలు సాధించారు. అలాంటి వాళ్ళని లోకేష్ గారు లాంటి వారు గుర్తించి ప్రతి సంవత్సరం డిఎస్సీ నిర్వహిస్తా అని చెప్తున్నారు కదా, ఆ నిర్వహించే సమయంలో అలాంటి వారి చేత కోచింగ్ ఇప్పిస్తే మరిన్ని కుటుంబాలు బాగుపడతాయని నా యొక్క మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు సార్ దీనికి? గత 6 నెలల నుంచి ప్రిపేర్ అయ్యాను సార్. నోటిఫికేషన్ డేట్ వచ్చినప్పటి నుంచి ప్రిపేర్ అయ్యాను. దానికి ముందు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా సడన్ గా ఎలక్షన్ మూమెంట్ లో వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేపాటికి ఏమీ తెలియని పరిస్థితి సార్, గందరగోళ పరిస్థితి. ఎలక్షన్ మూమెంట్ లో నోటిఫికేషన్ వచ్చి అది క్యాన్సిల్ అవ్వడము, మళ్ళీ కొద్దిగా గ్యాప్ రావడము, మాకు ప్రిపేర్ అవ్వడానికి కూడా చాలా సమయం సరిపోయింది. ఆ విషయంలో నేను సంతృప్తిగానే ఉన్నాం సార్. అంటే మొత్తం అంటే లాస్ట్ 5 years లో సార్ అంటే మీరు ఎలా వెయిట్ చేశారు? అంటే డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చిందన్న ఆశ కానీ ఇస్తానని ఆయన ప్రతి నెల అంటే ప్రతి సంవత్సరం ఏ సిచ్యువేషన్ వచ్చినా కానీ ఈ నెలలో డిఎస్సీ ఇస్తాం, వచ్చే నెలలో మెగా డిఎస్సీ, ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా, అప్పుడు ఏమనిపించింది సార్? మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? గత ప్రభుత్వం అయితే వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు సార్. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. ఒక సచివాలయం ఎంప్లాయీస్ని తప్ప ఏ జాబ్ క్యాలెండర్లో ఏదీ లేదు సార్. చాలా కష్టంగా క్లిష్ట పరిస్థితుల్లో పోలీసు నోటిఫికేషన్ మాత్రం ప్రకటించారు. అది కూడా సవ్యంగా నిర్వహించలేకపోయారు సార్. అది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎగ్జామ్ నిర్వహించి వారు రీసెంట్గానే వాళ్ళ మెడికల్ అన్ని కంప్లీట్ అయిపోయి త్వరలో వాళ్ళు కూడా ట్రైనింగ్ వెళ్ళబోతున్నారు సార్. ఫైనల్ మొత్తంగా సార్ అంటే మీకు ఒక హోప్ ఉందంటే లాస్ట్ టైం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కూడా మాతో టైం పాస్ చేశాడు కదా, మాకు ఆశ చూపించి వదిలేశారన్న కనిపిస్తుంది కదా డిఎస్సీ స్టూడెంట్స్ అందరికి కూడా. సో మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇలానే చేస్తాడేమో, లేదంటే 2029 కదా ఎలక్షన్, 2027లోనో 2028లోనో నోటిఫికేషన్ ఇస్తాడు అని ఆ అపోహ కానీ ఆ భయం కానీ ఉందండి? మాకు అలా ఏం అనిపించలేదు. ఎందుకంటే సార్ ఈయన ఎక్స్పీరియన్స్ పర్సన్. ఆయన మొదటిసారిగా సీఎం అయ్యారు. ఈయన సీఎం గా పనిచేసిన అనుభవం ఉంది. పాలన మీద ఒక పట్టుంది. ఏది అవసరం లేదు, ఏది ముఖ్యం అనేది ఆయనకు ఒక అవగాహన ఉంది. కాబట్టి పకడ్బందీగానే డిఎస్సీ నిర్వహించారని మేము అనుకుంటున్నాం సార్. సార్ ఈ డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా దీనిపైన ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ లేదంటే ప్రధానమైనటువంటి ఒక నెగిటివ్ సర్క్యులేట్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి. లంచం ఇస్తేనే ఉద్యోగాలు వచ్చాయంట, లంచాలు ఇస్తేనే ఉద్యోగాలు సెలెక్ట్ అయ్యారంట, లంచాలు ఇస్తేనే అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చాయంట. సో ఫైనల్ గా మీరు ఎంత ఇచ్చి కొనుక్కున్నారు ఉద్యోగాన్ని? ఇది ఒక అపోహ సార్. నేనైతే ఒక్క
పైసా కూడా ఎవరికి ఇవ్వలేదు. గతంలో ఆర్మీలో భర్తీ అయినప్పుడు ఒక పైసా ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు కూడా నేను ఒక పైసా ఎక్కడ కోచింగ్లోనూ ఖర్చు పెట్టలేదు. ఉద్యోగం కోసం ఎవరికి ఇవ్వలేదు సార్. నేను నా కష్టార్జితం మీద నేను కష్టపడి చదివి సంపాదించుకున్నా కాబట్టి ఇలాంటివి అయితే నేను నమ్మను. నమ్మే వాళ్ళని కూడా నేను ఎంకరేజ్ చేయను సార్. సో ఫైనల్గా ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళారు కాబట్టి ఇప్పుడున్న మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ పనితీరేంటి సార్? ఆయన చాలా గొప్ప కళలుగా అంటున్నారు. మన విద్యా వ్యవస్థని మన దేశంలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలనే కళలుగా అంటున్నారు. అవి సాకారం కావాలంటే ప్రతి సంవత్సరం మెగా డిఎస్సీ నిర్వహిస్తా అని చెప్తున్నారు ఆయన. దానికి కట్టుబడి నిర్వహిస్తే ఏ స్కూల్లోనే టీచర్స్ కొరత ఉండదు సార్. దానివల్ల పిల్లలు టైం టు టైం ఏ సబ్జెక్ట్ మిస్ కాకుండా వినగలుగుతారు, మంచి విద్యాబుద్ధులు నేర్చుకుంటారు. ఆయన కనే కళలు సాకారం అవుతాయని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సార్.